హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్కి స్వాగతం. నేను కంప్లీట్గా కొన్ని ఆడియోస్ మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఆ ఆడియోలో ఖచ్చితంగా మీకు ఒక నాలెడ్జ్ వస్తుందని అనుకుంటాను. కానీ ఇందులో రికవరీ టీమ్స్ ముఖ్యంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకుంటున్నాను. నా ఆడియోలన్నీ మీరు విన్నారంటే ఒక్కొక్క ఆడియోలో ఒక్కొక్క రకం ఉంటుంది. ఇందులో ఎందుకంటే ఇది నేను ఒకరిని బ్లేమ్ చేయడానికి కోసం చేయట్లేదు. వీళ్ళు విరుద్ధంగా లీగల్ అంటే కంప్లీట్గా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇచ్చిన ప్రకారం మీరు రికవరీ చేసినారంటే ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. బట్ దీన్ని క్రాస్ చెక్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఆడియోస్ మీకు అప్డేట్ చేస్తున్నాను నేను. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే. అవును అండి, నా పేరు మౌనికా రెడ్డి, లీగల్ అడ్వకేట్ ని మాట్లాడుతూ ఉన్నాను హైకోర్టు నుంచి. అంటే మీ పేరు మీద కేసు ఒకటి పంపిస్తున్నారు. మోనికా రెడ్డి. యా, మోనికా రెడ్డి గారు, మీ ఐడెంటిటీ కార్డు ఒకసారి వాట్సాప్ లో పంపిస్తారా? నా ఐడి కార్డ్ మీకేంటండి చెప్పండి. కేసు వాళ్ళు వచ్చిందని చెప్పనే కానీ నా ఐడిని ఖాళీగా ఉంది, మీకు మెసేజ్ చేయాలా అని చెప్పడానికి కాదు కదా నేను కాల్ చేసింది. అవును, నాతో మీకేం పని? కేసు ఫైల్ అనేది వచ్చిందయ్యా, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత హైపర్ అవుతున్నావు తల్లి? మరి మీరు మాట్లాడేది ఏముంది? నా కేసు మీకు ఎందుకు వచ్చిందని అంటే కేసు ఫైల్ అనేది నా దాకా వచ్చింది కాబట్టే కదా కాల్ చేసింది, లేకపోతే నాకేం పని మాట్లాడడానికి కాల్ చేస్తున్నా? ఒక్క నిమిషం తల్లి, నిదానంగా మాట్లాడుతున్నాం కదా. మాట్లాడకుంటే హైపర్ అయితే బాగుంటది. చెప్పండి. మీకు హైకోర్టు నుంచి మాట్లాడుతున్నా. హైకోర్టు ఎక్కడ ఉంది? మీకు తెలీదా? తెలియదు, అందుకు అడుగుతున్నాను. హైకోర్టు ఎక్కడ ఉంది? తెలియకుండానే ఊర్లో ఉన్నావా? ఉన్నావా కాదు, ఉన్నారా? లేకుంటే సార్ అనే పదం యూజ్ చేయి. ఓకే, ఇదంతా తెలిసిన వాళ్ళు లోన్ తీసుకొని కట్టుకోవాలనే సంగతి తెలీదా? నేను మాట్లాడుతున్నాను కదా, క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ ఇస్తే, మీరేం క్వశ్చన్ అడిగితే నేను దానికి కరెక్ట్గా ఆన్సర్ ఇస్తా. మధ్యలో అనవసరంగా మాట్లాడి యూజ్ లేదు. హైకోర్టు ఎక్కడుంది? లేదండి, మీరు అన్ని ఇన్ని రూల్స్ హైకోర్టు ఎక్కడుంది? హైకోర్టు ఎక్కడుందా? హైకోర్టు మీకు తెలియదు. అదే మీరు హైకోర్టు నుంచి మాట్లాడుతున్నారు కదా. హైకోర్టు అంటే చెప్పేది వినండి. అమరావతి నేలపాడు హైకోర్టు నుంచి కాల్ చేస్తా ఉన్నా. నా పేరు మౌనికా రెడ్డి, లీగల్ అడ్వకేట్ ని. ఛాంబర్ నెంబర్ 16 లో ఉంటాను. ఓకేనా? ఛాంబర్ నెంబర్ 16 లో ఉంటారు. ఓకే, మంచిది. ఏం చేస్తారంటే మీరు ఛాంబర్ నెంబర్ 16 లో ఉంటారు కదా. ఈ ఛాంబర్ నెంబర్ 16 చెప్పారు కదా, అదే విధంగా ఎంప్లాయ్ ఐడి ఒకసారి చెప్తారా ప్లీజ్? ఏంటిదండి? ఎంప్లాయ్ ఐడి చెప్తారా? సరే, అన్నీ చెప్తాను. ఓకే, పర్లేదు. నా సైడ్ నుంచి నేను మీకు ఇంటిమేషన్ ఇవ్వడానికి అసలు మరి ఎందుకు ఇంత దూరం తెచ్చుకున్నారు? ఇలా వాళ్ళు కేసు పంపించున్నారు. ఎంత నిజం ఎంత అబద్ధం ఇంత దూరం తెచ్చుకొని ఉన్నారు ఏంటి అనేసి మీతో మాట్లాడి కన్ఫర్మేషన్ అవసరం లేదు. కన్ఫర్మేషన్ డైరెక్ట్ గా మాట్లాడాలి కదా. కన్ఫర్మేషన్ ఎవరు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. కన్ఫర్మేషన్ తీసుకోవడానికి కోసమే కోర్టు ఉంది, జడ్జి గారు ఉన్నారు. మీరు చేయాల్సిన పని మీరు చేసేస్తే దానికి క్లియర్ గా సమన్ వచ్చేసి ఇంటి వరకు తీసుకొచ్చి ఇస్తాడు. దాన్ని అటెండ్ అవ్వాలన్నా అవ్వకూడదు అనేది అది నా ఇష్టము. తీసుకోవాలన్నా అవద్దా అనేది కూడా అది నా ఇష్టము. మీ పని ఏందో మీరు ప్రాసెస్ చేసేయండి. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేసుకుంటున్నారు? ఓకే, ఇచ్చిన అడ్రస్ లో ఉండండి. అమ్మ లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసి ఎంక్వైరీ. లోకల్ అడ్రస్ లా? హలో సార్ నమస్తే సార్. నేను వినోద్ మాట్లాడుతున్నాను సార్, లీగల్ అడ్వైజర్, చెన్నై నుండి. వెరీ గుడ్, చెప్పండి సార్. ఇది మీరు బజాజ్ ఫైనాన్స్ లో పర్సనల్ లోన్ ఒకటి తీసుకున్నారు కదా సార్, 5,37,000. అది అమౌంట్ కట్టిన వరకు బాగానే కట్టుకుంటూ వచ్చారు కదా, ఇది ఎందువల్ల సార్ ఆ తర్వాత అమౌంట్ పెండింగ్ పెట్టేసుకున్నారు? ప్రాబ్లం ఏంటి సార్? సరే వినోద్ గారు, ఏ కోర్టు లాయర్ మీరు? చెన్నై హైకోర్టు సార్, బజాజ్ ప్యానల్ అడ్వకేట్. చెన్నై హైకోర్టు. కొద్దిగా ఎంప్లాయ్ ఐడి చెప్తారా ప్లీజ్? సార్ ఎంప్లాయ్ ఐడి. ఎంప్లాయ్ ఐడియా? నా ఎంప్లాయీతో నీకేం పని ఉంది సార్? నా ఎంప్లాయ్ ఐడితో. ఓహో, అయితే నాతో నీకేం పని? ఏంటి సార్? నాతో నీకేం పని?
నాతో నీకేం పని? ఆ. లోన్ తీసుకున్నారు కదా, ఎందువల్ల కట్టలేదా? నువ్వు హైకోర్టు లీగల్ అడ్వైజ్ జడ్జి మాట్లాడుతున్నావా, లాయర్ మాట్లాడుతున్నావా? పంపించా, ఇంతవరకు మీ సైడ్ నుండి ఎలాంటి రెస్పాండ్ కాలేదు. రాలేదు అంటే రాలేదు. మీరు ఏంది రాలేదు? నోటీస్ లేదా? నోటీస్ రాలేదా మీకు? మీరు అదే అడ్రస్ లో ఉన్నారు, ఎందువల్ల రెస్పాండ్ కాలేదని అడుగుతున్నాను సార్. మిస్టర్ వినోద్, ఒకటి లాయర్ లెక్క మాట్లాడితే లాయర్ లెక్క మాట్లాడు. ఏజెన్సీ వాళ్ళు లెక్క మాట్లాడినా అంటే చెవుల్లో రక్తం వస్తుంది మళ్ళీ. ఎవరికి? నీకే. నీకు రాకుండా చూసుకోండి అప్పుడు. నాకు చెవుల్లో రక్తం తీసే వాళ్ళు ఎవరు రాలే, ఇంకా పుట్టలే. ఎవరు రాలేదా? పుట్టలేదా? ఆహా. చెప్పు మిస్టర్ వినోద్, ఏ ఏజెన్సీ? ఏంటండి? హలో, ఏ ఏజెన్సీ మిస్టర్ వినోద్? ఏ ఏజెన్సీయా? అరే నేను చెప్తుంది అర్థం కావట్లేదా నీకు? లాయర్కి నాతో నీకేం పని అయ్యా? లాయర్ మాట్లాడుతున్నా, లాయర్ చోట మాట్లాడుతున్నావు ఏంది? కొడుకు ఇలాగే మాట్లాడతారా? బేవార్చి నా కొడక, పొరంబోక నా కొడక. లోన్ తీసుకుని కట్టంతో బగిసలేదు, నువ్వు అంతా ఒక మగాడారా నువ్వు? పొరంబోక ఎదవా? మొగాడు కాబట్టే మాట్లాడుతున్నారా? బేవార్చి నా కొడక. మాట్లాడుతున్నా నువ్వు? అవునరా, ఇవ్వనరా, ఏం పిక్కుంటావురా? తీసుకోపోతావా 1 2 అని? పొరంబోక నా కొడక. మాటలు తిన్నగా మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నా తెలుసుకో మాట్లాడరా. ఒరే బేవాల్సిన కొడుకున్నా మాట్లాడుతున్నా, నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా. నువ్వు అప్పుడు మూసుకో, ఫోన్ పెట్టారా? నేను చేసింది పొరంబోకేదవా? ఒరే ఫస్ట్ నువ్వు చేసావురా, నువ్వే ఫోన్ చేసావురా బేవాల్సిన కొడక. నాకెందుకు చేసినారా ఫోన్? ఫోన్ ఎందుకు చేసినావురా? పెట్టేశానుగా. ఫోన్ ఎందుకు చేసినావురా? ఫోన్ చేసావు నువ్వు ఎందుకు చేసావురా ఫోను? మూసుకొని ఫోన్ పెట్టరా రే. నేను ఎందుకు పెడతారా ఫోను? ఆడియో విన్నారుగా? ఆడియోలో మీకు అందరికీ ఒక నాలెడ్జ్ వచ్చింటుందని నేను అనుకుంటాను. సో ఇదే విధంగా ఏ కాల్స్ వచ్చినా కానీ సో దాని విరుద్ధంగానే వీళ్ళు చేసే పనులు. సో మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.